రాష్ట్రంలో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం సంచలనం రేపింది. ఆయన సంధ్యా థియేటర్ వద్ద వెళ్ళినప్పుడు తొక్కిసలాట జరగడం, ఒక మహిళ మృతి చెందడం, దీనిపై పోలీసులు నిన్న ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం, నాంపల్లి కోర్టు తీర్పు మేరకు ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించడం, ఆ మధ్యంలోనే హైకోర్టు తీర్పుతో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో ఆయన ఈ రోజు ఉదయం బయటకు వచ్చిన పరిస్థితి ఇప్పటి వరకు జరిగింది. అయితే అల్లు అర్జున్ అరెస్టుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. అల్లు అర్జున్ అరెస్టుపై రేవంత్ రెడ్డి ఇండియా టుడే ఇంటర్వ్యూలో, ఆజ్ తక్ ఇంటర్వ్యూలో కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ ఆ రోజు అక్కడికి వచ్చి ప్రేక్షకులను ఉద్దేశించి ఆయన బయటకు వచ్చి కారు నుంచి బయటకు వచ్చి రావడం వల్లనే ఆ తొక్కిసలాట జరిగిందని, దాని అక్కడున్న పోలీస్ సిబ్బంది దాన్ని కంట్రోల్ చేయలేకపోయారని రేవంత్ రెడ్డి చెప్పారు. దాంతోపాటు ఆయన మరికొన్ని కీలక కామెంట్ చేశారు. సినిమా స్టార్ అయినంత మాత్రాన అరెస్ట్ కాకూడదని అనుకుంటే ఎట్లా? సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ లాంటి వారు అరెస్ట్ కాలేదా? అంబేద్కర్ లాంటి వారు కూడా అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళిన పరిస్థితి ఈ దేశంలో ఉన్నాయని, అల్లు అర్జున్ అరెస్ట్ కావడం పెద్దగా చూడాల్సిన అవసరం లేదన్నట్టుగా ఆయన మాట్లాడారు. మరోవైపు సినీ స్టార్లు సినిమాలు తీస్తారు, డబ్బులు కమాయించుకుంటారు, వాళ్ళు ఏమన్నా పాకిస్తాన్తో యుద్ధం చేసిండా అల్లు అర్జున్ అన్నట్లుగా రేవంత్ రెడ్డి మాట్లాడిన కామెంట్స్ అయితే మొత్తం వైరల్గా మారాయి. ఢిల్లీ పర్యటనలో ఈ కామెంట్ చేశారు. ఇప్పుడు ఢిల్లీ పర్యటన ముగించుకొని మరికొన్ని గంటల్లో రాష్ట్రానికి రాబోతున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఇట్లాంటి కామెంట్స్ చేయడానికి, అల్లు అర్జున్ అరెస్ట్ కావడానికి కారణం కొన్ని రోజుల కంటే ముందు పుష్ప సక్సెస్ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడనే ఒక విజువల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. ఆ రోజు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందువల్లే ఇప్పుడు ఈ కేసులో, తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్టు అయ్యారని సోషల్ మీడియాలో మీమ్స్ విపరీతంగా వైరల్ అవుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నది. మొత్తానికైతే అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లుగా రాష్ట్రంలో పరిస్థితి కనిపిస్తూ ఉన్నది.